హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నావమ్మా? పిల్లలకు హోంవర్క్ చేస్తున్నామ్మా. ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడే హోంవర్క్ స్టార్ట్ చేశారా? అవును మమ్మీ, తొందర రాసేసి ఆడుకుందామని రాసేస్తున్నాం. అవునా, ఓకే. స్నాక్స్ ఏం తింటారు మరి? అమ్మ, మా కోసం ఎగ్గు బోండా చేస్తావా? అమ్మమ్మ, మా కోసం ఎగ్గు బోండా చేస్తావా ప్లీజ్? ఓకే, చేస్తా. నువ్వు తింటావయ్యా ఎగ్ బోండా? తింటా. ఓకే. ఈరోజు మా పిల్లల కోసం నేను ఎగ్ బజ్జీ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. దాన్ని ఎగ్ బజ్జీ కోసం నేను ఉడకబెట్టిన కోడిగుడ్లను తీసుకున్నాను. 11 గుడ్లు తీసుకున్నాను. కప్పు శనగపిండి, సగం చెంచా కారం, ఒక చిటికెడు పసుపు, రుచికి తగ్గిన ఉప్పు, కొద్దిగా వంట సోడా, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి. అన్నీ వేసినాక మసాలాలన్నీ పిండి కలుపుకుందాం. నీళ్ళు, బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండి, బజ్జీ పిండి మాదిరి. ఇలా 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 కలుపుకుంటున్నాను. తక్కువ ఏదో చూసుకొని, ఉప్పు కొద్దిగా తక్కువ అయితే మళ్ళీ ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. పెడదాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్, ఆయిల్ చెక్క లోపల గుడ్లకు ఘాట్లు పెట్టుకుందాం. లేకుంటే గుడ్లు ఆయిల్ పడతానే పేలే అవకాశం ఉంది కాబట్టి ఘాట్లు పెట్టేసుకుందాం. రెండు ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగా అన్ని గుడ్లకు ఘాటు పెట్టుకోవాలి. లాస్ట్కు బజ్జీల పైన వేసుకోవడానికి చిన్న మసాలా ప్రిపరేషన్ అండి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు, ఇలా అంతా మిక్సీ చేసుకోవాలి. ఎక్కింది. ఇప్పుడు గుడ్డుని తీసుకొని పిండిలో వేసుకోవాలి. వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం పిండి మొత్తం గుడ్డుకు పట్టించి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే అలాగైతే ఇలా పిండిలో వేసేసి చెంచా తీసుకొని ఇలా ఇలా అనుకొని మొత్తానికి ఇలా ఇలా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే. లేదు మాకు అలవాటు అయింది అంటే డైరెక్ట్ చేతిని వేసుకోవచ్చు. ఇలా ఈజీగా ఉంటుంది. ఇలా ఇలా నెమ్మదిగా పాడు తిప్పుకుంటున్నాను. మళ్ళీ దానికి ఒకటి అంటుకొని ఉంటాయి జాగ్రత్తగా. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి, లేకపోతే పేలే అంటే మూతి మీద ఆయిల్ మొత్తం పడుతుంది చిట్టి. అద్ద చూడండి, మేము ఘాట్లు పెట్టిన కూడా పేలుతుంది. చూసుకొని నెమ్మదిగా చేసుకోవాలి. ఆయిల్ కాడ కాబట్టి జాగ్రత్తగా.
చాయ్తో పాటు తింటే చాలా బాగుంటాయి కదా అమ్మ ఇలా. బాగుంటుంది ఇలా తిన్నాక చాయ్ పెట్టుకొని తాగితే బాగుంటుంది. చూడండి ఇలా గోల్డెన్ కలర్కి వచ్చినాక తీసుకోవాలి. ఇలా రావాలి. ఇలా వచ్చింది. అంతే అయిపోయినాయి. బాగా వచ్చినాయి కదా కలరు, బాగా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి వీటిని తీసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకునే ఎగ్ బోండా రెడీ అయిపోయాయి. కూతుర్లకు అందరికీ అమ్మగారు చేస్తుంటే అన్నీ చాలా ఈజీగా అనిపిస్తాయండి. అత్తగారింటికి పోయినప్పుడు చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు అమ్మలు కదా చేసి పెడుతుంటే వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది. ఇలాగ అయిపోయినాక చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఎగ్ బజ్జీ. ఈవినింగ్ స్నాక్స్గా ఇవి చేసుకొని తిని చాయ్ తాగితే చాలా బాగుంటుంది కదా కాంబినేషన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మసాలా అన్ని గరం మసాలా, కారం పొడి, ఉప్పు అవన్నీ వేసుకునేటివి ఇట్లా ఇట్లా పైన చల్లుకొని మసాలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలాగా పైనుంచి వేసుకోవాలి. వేసుకొని ఇలా తింటుంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎగ్ బోండా రెడీ అయింది. ఇప్పుడు మా మనమని తినిపిస్తాను. అది తిందు. హాయ్ ఆదిల్. ఏం చేస్తున్నావు? ఎగ్ బోండా తింటున్నా. తిని ఎలా ఉందో చెప్పు. బాగుందా? తిను. తినేసి పెట్టుకో. ఎలా ఉంది? సూపర్ ఉందా? థ్యాంక్ యూ. ఎలా ఉందమ్మా? సూపర్ ఉంది. చెప్పు. బాగుందా? లైక్ కొట్టండి. చూసారా, మా అబ్బాయి అడుగుతున్నాడు కదా. వీడియో చూసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.